హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు నటుడి ప్రభావం. పుష్పక దేశానికి రాజైన పుష్పనందుడు ప్రజాకంటకంగా రాజ్యపాలన చేశాడు. అప్పుడు గజేంద్రుడు అనే యువకుడు ప్రజలనందరినీ కూడగట్టుకుని పుష్పనందుణ్ణి రాజ్య భ్రష్టుణ్ణి చేశాడు. పుష్పక దేశాన్ని ఇప్పుడు గజేంద్రుడు సంతతి వాళ్ళు ఏలుతున్నారు. గజేంద్రుణ్ణి గురించి ఎందరో కవులు కథలు కావ్యాలు రాశారు. పుష్పక దేశంలో కృష్ణకాంతుడనే గొప్ప నటుడుండేవాడు. అతన్ని గజేంద్రుడి అద్భుత సాహస గాథ ఆకర్షించింది. అతను స్వయంగా ఒక నాటకం రాసి కొంతమంది యువకులకు శిక్షణ ఇచ్చి ఊరూరా తిరిగి ప్రదర్శనలివ్వసాగాడు. గజేంద్రుడి పాత్రను అతనే ధరించేవాడు. ఆ నాటక ప్రదర్శనలను జనం విరగబడి చూసేవారు. కృష్ణకాంతుడి కారణంగా ఆనాటి గజేంద్రుడి శౌర్య ప్రతాపాలు, దేశభక్తిని, త్యాగశీలతను తెలుసుకోగలిగామని ప్రజలు అనుకునేవారు. కృష్ణకాంతుని గురించి అప్పటి పుష్పక దేశపు రాజు నరేంద్రుడికి తెలిసింది. ఆయన అతన్ని తన ఆస్థానానికి పిలిపించి నాటక ప్రదర్శన చూసి చాలా సంతోషించాడు. కృష్ణకాంతుడికి ఘనమైన కానుకలు ఇవ్వడమే కాక రాజు అతన్ని తన ఆస్థాన ముఖ్య నటుడిగా నియమించాడు. కృష్ణకాంతుడు రాజాస్థానంలో ఉంటున్న సంవత్సరంలో 6 నెలల పాటు దేశాటన చేస్తూ నాటక ప్రదర్శనలు ఇస్తుండేవాడు. కృష్ణకాంతుడు ఒక గ్రామంలో ప్రదర్శన ఇచ్చాడు. అది అయిపోయాక ఒక యువతి అతన్ని చూడవచ్చి పక్కనే ఉన్న మరొక యువతిని చూపిస్తూ, నీ నటన అద్భుతం, నిన్ను నా చెల్లెలు వివాహమాడాలి అనుకుంటున్నది. రేపు నువ్వొక్కడవే మా ఊరు వచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అన్నది. ఆమె తన పేరు, తన ఊరు పేరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పి తన చెల్లెల పేరు మాలతి అని తెలియపరిచింది. మాలతి అత్యంత సౌందర్యవతి కావడంతో కృష్ణకాంతుడు ఈ ఆహ్వానానికి చాలా సంతోషించాడు. మర్నాడు మాలతి వాళ్ల ఊరు బయలుదేరాడు. అది ఒక అడవి దారి. కృష్ణకాంతుడి నాటకం చూడవచ్చిన వాళ్ళు చాలా మంది ఈ ప్రయాణంలో వెంట ఉన్నారు. మాలతి తల్లిదండ్రులు కృష్ణకాంతుణ్ణి ఎంతగానో ఆదరించి, నువ్వు అల్లుడు కావటం మాకిష్టమే, కానీ నువ్వు నాటకాలు మానేసి మా ఇంటనే ఉండిపోవాలి అన్నారు. మాలతి తల్లిదండ్రులు గొప్ప ఆస్తిపరులు. వాళ్లకు వ్యవసాయంతో పాటు కొన్ని వర్తక వ్యాపారాలు కూడా ఉన్నవి. అల్లుడు ఇంటి పట్టున ఉండి పనులు చూసుకోవాలి అన్నది వాళ్ళ ఆలోచన. కృష్ణకాంతుడు మాలతిని, నేను ప్రఖ్యాతిగాంచిన నటుణ్ణి, నా కళను వృధాగా పోనివ్వటం ఇష్టం లేదు. నీ తల్లిదండ్రులకు నేను నాటకాలు ఆడటం ఇష్టం లేదు. మరి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. కృష్ణకాంతుడు నాటకాలు ఆడటం తనకు ఇష్టం లేదని మాలతి చెప్పింది. వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తాను అని కృష్ణకాంతుడు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈసారి అతడిది ఒంటరి ప్రయాణం. అడవి మార్గంలో అతన్ని 4 బంతిపోటు దొంగలు అటకాయించారు. కృష్ణకాంతుడు మేలైన జరీ వస్త్రాలు ధరించి ఉన్నాడు. చేతికి బంగారు మురుగులున్నాయి. మెడలో పులిగోరు పతకం ఉన్నది. దొంగలను చూస్తూనే అతను గుటకలు మింగసాగాడు. త్వరగా ఆ గొలుసు, మురుగులు, ఉంగరాలు ఇచ్చెయ్యి, ఒంటి మీద జరీ బట్టలు కూడా అంటూ దొంగలు చురకత్తలు ఎత్తారు. ఆ సమయంలో అక్కడికి హఠాత్తుగా ఒక యువకుడు వచ్చాడు. అతడి చేతిలో ఎలాంటి ఆయుధమూ లేదు. అతను జబ్బచరచి దొంగలను అటకాయించాడు. కృష్ణకాంతుడికి అతన్ని ఏనాడు చూసినా గుర్తులేదు. 4 దొంగలు యువకుడు కలబడ్డారు. యువకుడు నేర్పుగా సుశిక్షితుడైన మల్లుడిలా పోరాడుతూ ఒక దొంగ నుంచి కత్తి లాక్కున్నాడు. ఇది చూసి దొంగలు భయకంపితులై అక్కడి నుంచి పారిపోయారు. ఎవరు నువ్వు? సమయానికి దేవుడిలా వచ్చి రక్షించావు అన్నాడు కృష్ణకాంతుడు. నా పేరు ఏకాగ్రుడు. నా శక్తి కొద్దీ అన్యాయాలను, అక్రమాలను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్నాను అన్నాడు యువకుడు. సమయానికి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు కృష్ణకాంతుడు. పక్క గ్రామంలో మహానటుడు కృష్ణకాంతుడున్నాడని తెలిసింది. ఆయన దర్శనం కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఏకాగ్రుడు. తనే కృష్ణకాంతుణ్ణి అని చెప్పాలనుకున్నా కొంచెం సేపు యువకుణ్ణి ఆట పట్టిద్దామనుకుని, ఆ నాటకాల వాడితో నీకేం పని అని అడిగాడు కృష్ణకాంతుడు. ఆయన నాటకాలవాడు కాదు, అవతార పురుషుడు. గజేంద్రుడు వేషంలో ఆయన్ని చూశాను. అప్పుడు నాలో కలిగిన వీరావేశం అంతా ఇంత కాదు. నేను గజేంద్రుడిలాగా పీడిత ప్రజలకు సాయం చెయ్యాలి అని ప్రదీక్ష పూనాను. కృష్ణకాంతుణ్ణి కలుసుకుని నాలాగా మరెందరో యువకుల్ని ప్రభావితులను చేసేటందుకు తన నాటకాలను ఇంకా విరివిగా ఆడమని కోరదలిచాను అన్నాడు ఏకాగ్రుడు.
నువ్వాయన నాటకం చూసావు కదా, అప్పుడే ఎందుకు కలుసుకోలేదు అని అడిగాడు కృష్ణకాంతుడు. ముందు నేను గజేంద్రుడిలా తయారవ్వాలి అనిపించింది. ఇప్పుడు నేను చేసే సాహస కార్యాలను ఎందరో ప్రశంసిస్తుంటే దీనికంతటికీ కారణమైన ఆ మహానుభావుణ్ణి కలుసుకోవాలని తోచింది. అందుకే వెళుతున్నాను అన్నాడు ఏకాగ్రుడు. కృష్ణకాంతుడు ముఖం పాలిపోయింది. అతడు తడబడే మాటలతో, నేను కృష్ణకాంతుణ్ణి కలుసుకోవటం కోసమే ఆ గ్రామం వెళ్ళాను. ఆయన అక్కడ లేడు, రాజధానికి వెళ్ళిపోయాడు అని ఏకాగ్రుడికి చెప్పి మాలతి గ్రామం చేరి ఆమెతో నీ కోసం నాటకాలాడటం మానేయదలుచుకున్నాను అని చెప్పాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కృష్ణకాంతుడు అంత త్వరగా మనసు మార్చుకుని మాలతితో వివాహానికి ఎందుకు ఒప్పుకున్నాడు? అతడికి నాటకాలంటే మొహం మొత్తిందా? కీర్తి ప్రతిష్టల పట్ల చులకన భావం ఏర్పడిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుందని అన్నాడు. ఫ్రెండ్స్, బేతాళుడు అడిగిన ప్రశ్నకి జవాబు ఏమై ఉంటుందో కాసేపు ఊహిద్దామండి. మీకు ఎటువంటి జవాబు మనసుకి తట్టిందో ఒక్కసారి మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. ఇప్పుడు దాని జవాబు నేను చదివి వినిపిస్తాను. దానికి విక్రమార్కుడు, నువ్వు చెప్పినవేవి కృష్ణకాంతుడు మనసు మార్చుకోవడానికి ముఖ్య కారణాలు కాదు. తన గజేంద్ర పాత్ర ద్వారా అతడు ఎందరో యువకుల్ని అన్యాయాలను, అక్రమాలను ప్రాణాలొడ్డి ఎదిరించే వీరులుగా తయారు చేశాడు. కానీ తాను మాత్రం దొంగల ఎదుర పిరికివాడిలా ప్రవర్తించాడు. ఈ అనుభవంతో కృష్ణకాంతుడికి తాను నటించే గజేంద్రుడి పాత్ర తనపై ఎలాంటి ప్రభావం చూపలేదు అని అర్థమైంది. తన అసలు రూపం నలుగురికి తెలిస్తే ఇంతకాలంగా గజేంద్రుడి పాత్ర కలిగిస్తున్న ప్రభావం కాస్త పోతుంది. అందుకే అతడు మాలతిని వివాహం ఆడి అజ్ఞాతంగా బతికేందుకు సిద్ధపడ్డాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందండి? నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.